న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని బడా గణేశుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ లో గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. 7 అంకెకు ప్రాధాన్యం ఇస్తూ 7 తలలు, 7 సర్పాలు, రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడి విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. మరోవైపు ఉదయం 8 గంటలకు మహాగణపతికి పద్మశాలి సంఘం ధ్వజం కండువా సమర్పించనున్నారు. 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల స్వామివారికి తొలి పూజ చేయడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ మహాగణపతికి పూజలు చేయనున్నారు. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వర్షం వచ్చి గణేశుడు తడిసినా ఏం కాకుండా చర్యలు తీసుకున్నామని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు వినాయక చవితి అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేశుడు. అయితే ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క విశేషాలు చూస్తే మాత్రం 70 అడుగుల్లో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వన్నాడు. సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చేందుకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి కూడా సిద్ధమేనని చెప్పుకోవచ్చు. అయితే ఖైరతాబాద్ గణేశుని వేడుకలు ప్రారంభించి దాదాపు 70 ఏళ్ళు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తుల్లో వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దాదాపు 62 ముందుగానే ఇటు శిల్పి రాజేందర్ ఆధ్వర్యంలో కూడా ఈ పనులు అన్ని కూడా జరిగాయి. దాదాపు డే నైట్ వర్క్ చేస్తూ దాదాపు 150 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూడా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని కూడా 70 అడుగుల ఎత్తులో కూడా విగ్రహాన్ని కూడా తయారు చేసి కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. అయితే 7 అంకెలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తూ 7 తలలు, 7 సర్పాలు, రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడు కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కూడా 25 అడుగుల వెడల్పుతో కూడా విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. అయితే మనకు సిటీ వ్యాప్తంగా కూడా ఇప్పటికే వాడవాళ్ళ కూడా గణనాథులు కూడా కొలువు తీయడానికి కూడా సిద్ధమయ్యాయి. మరి హైదరాబాద్ అంటేనే మెయిన్ గా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి కాబట్టి మరి ఈసారి మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా ఖైరతాబాద్ మహాగణపతిని కూడా దర్శించుకోవడానికి కూడా చాలా మంది కూడా వస్తారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరి ప్రత్యేకంగా కూడా భారీ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయండి. అంటే ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుంటే ఇటు హైమాక్స్ థియేటర్ వరకు కూడా మొత్తం ప్రత్యేకంగా కూడా అంటే ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఇటు సాధారణ భక్తులకి అదేవిధంగా స్పెషల్ గా 2-3 క్యూ లైన్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇటు అంటే ఖైరతాబాద్ మహాగణపతి ఎదురుగా కూడా వివిఐపీలకు కూడా ప్రత్యేకంగా కూడా భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి గతంలో ఇబ్బందులు కూడా చాలా వరకు కూడా తలెత్తాయి. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు కూడా రాష్ట్రం నుంచి ఇరువైపులు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా తరలి వచ్చి తమ విఘ్నాలను తొలగించాలని కూడా ఖైరతాబాద్ మహాగణపతిని కూడా భక్తితో పూజిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపుగా 4 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి విఐపీతో పాటు వివిఐపీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పుడు పోలీసులు కూడా దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు కూడా ఇక్కడ ఇటు కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం. మరి సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా
ఇక్కడ అప్రమత్తం కూడా చేయడం జరిగింది. మరి మరోవైపు ఈ రోజు ఉదయం 8 గంటలకు కూడా మహాగణపతికి పద్మశాలి సంఘం వారు జంధ్యంతో పాటు కండవ కూడా సమర్పించున్నారు. అయితే జనరల్ గా ఖైరతాబాద్ మహాగణపతిని ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా గవర్నర్ తొలి పూజతో కూడా పూజలు కూడా ప్రారంభిస్తారు కాబట్టి మరి ఈసారి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేశారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మరి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా తొలి పూజ కార్యక్రమంతో కూడా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిషుదేవ్ శర్మ కూడా మహాగణపతికి ప్రత్యేకంగా పూజలు కూడా చేయనున్నారు. మరి 11 రోజుల పాటు కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కూడా దర్శనం ఉన్నాడు కాబట్టి మరి వర్షం ఇప్పటికే మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కూడా మరి మహాగణపతిని కూడా తడవకుండా ఉండేది కూడా స్పెషల్ గా కూడా చర్యలు కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం వచ్చినా గణేశుడు తడిచినా ఏం కాకుండా ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్నామని కూడా ఇప్పటికే ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సండే గానీ అదేవిధంగా సాటర్డే రోజు కూడా ఎక్కువగా భక్తుల దర్శనానికి కూడా ఎక్కువగా వస్తారు కాబట్టి మరి ఈ రోజు సాటర్డే కావడంతో మరి చాలా మంది కూడా ఖైరతాబాద్ మహాగణపతి మరి ఈసారి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు అనేపై కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా మొదటి రోజే దర్శనం చేసుకుంది కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేందుకు కూడా అవకాశం ఉండడంతో మరి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. మరి 70 అడుగుల రూపంలో మరి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మరి విగ్రహం ప్రత్యేకత విషయానికి వస్తే మాత్రం మరి ఇటు మహాగణపతికి రైట్ సైడ్ లో శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా అయోధ్య బలరాముని విగ్రహాన్ని కూడా ముందు ఏర్పాటు చేయండి. అంటే ఎవరైతే అయోధ్య వెళ్లి బలరాముని చూడని వాళ్ళు ఉంటారో మరి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా అయోధ్య బలరాముని విగ్రహాన్ని కూడా బడా గణపతి ముందు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు లెఫ్ట్ సైడ్ రాహుకేతువులు చాలా వరకు కూడా విఘ్నాలు తొలగిస్తారని కూడా నమ్ముతారు కాబట్టి మరి మహాగణపతి యొక్క లెఫ్ట్ సైడ్ కూడా రాహుకేతు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మరోవైపు లెఫ్ట్ సైడ్ మరోవైపు ఇటు శివపార్వత కళ్యాణానికి సంబంధించి కూడా విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మరి 70 అడుగుల్లో మహారూపంలో ఈసారి భక్తులందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఉన్నారు కాబట్టి మరి అందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని కూడా చాలా వరకు కూడా వస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ వరకైతే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంటే ఈ రోజు ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్ వస్తుండడంతో అంటే ఎంతమంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 500 మంది పోలీసులతో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇటు ఖైరతాబాద్ పరిధి మొత్తం కూడా అదుపులోకి తీసుకుని దీనికి సంబంధించిన భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 8 గంటలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేక పూజలో పాల్గొంటారు కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు కూడా గవర్నర్ జిషుదేవ్ శర్మ కూడా మహాగణపతి కూడా ప్రత్యేకంగా కూడా పూజలు చేయనున్నారు కాబట్టి మరి విఐపీకి తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రులతో పాటు వివిఐపీలు కూడా అదేవిధంగా సినీ సంబంధించిన ప్రముఖులు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని కూడా మరి ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు. మరోవైపు మరి గత ఏడాది మాత్రం దాదాపు ఖైరతాబాద్ మహాగణపతిని 30 లక్షల మంది దర్శించుకున్నారు కాబట్టి మరి ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి అనగానే చాలా మంది ఇటు సిటీ నుంచితో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే మరి విఘ్నాలు తొలగి తమకు మంచి జరుగుతుందని కూడా భావిస్తారు కాబట్టి మరి ఈసారి పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండనున్నాయి? ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ పరిధిలో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుంటే ఇటు హైమాక్స్ థియేటర్ వైపు కూడా ప్రత్యేకంగా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి మరి ఎక్కడికక్కడ పోలీసులు కూడా సూచిస్తారు. మరి దానికి సంబంధించి కూడా మరి ఎవరైనా ఈసారి ఖైరతాబాద్ వైపు వెళ్లాలంటే మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు వైపు కూడా ఎక్కువగా రోడ్లపైన చాలా చోట్ల కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అక్కడ కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఆ రూట్ లో అంటే మేజర్ గా ఇటు నలువైపులా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి నలువైపులా
రూట్లను కూడా ఇప్పటికే బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి కొంతవరకు అయితే ట్రాఫిక్ డైవర్షన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ రోజు తొలి రోజు కావడంతో ఎక్కువగా భక్తులంతా కూడా దర్శనానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ట్రాఫిక్ పరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇటు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుంటే ఇటు మరోవైపు ఇటు రైట్ సైడ్ హైమాక్స్ థియేటర్ వైపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మరి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చేవారు దర్శించుకొని ఇటు హైమాక్స్ రూట్ లో కూడా ఎగ్జిట్ గేట్ వైపు కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే స్పెషల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై భక్తులందరూ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఎవరు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ట్రాఫిక్ పోలీసులు సూచించినటువంటి మార్గంలోనే వెళ్లాలని కూడా సూచిస్తారు కాబట్టి మరి ఎలా భక్తులంతా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి ఉత్సవ కమిటీ సభ్యులైతే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే మరి ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్. చిత్తూరు జిల్లా స్వయంభూగా వెలిసిన కాణిపాక